ఎన్నికల్లో గెలిచే వారికే సీట్లు ఇస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిని ప్రజలు నమ్మరన్నా ఆయన టికెట్ దక్కని కొంతమంది నేతలు అసంతృప్తితో వెళ్లటం సహజమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవాసన దశకు చేరుకుందని, ఆ పార్టీకి అంతిమ సంస్కారాలు చేసేందుకే షర్మిల ఆ పార్టీలో చేరారని ఆయన ఎద్దేవా చేశారు. తిరుపతిలో అటవీశాఖ వన సంరక్షణ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ओम गोविंदाय नमः विष्णु मधुसूदनाचर विक्रमाय नमः आसनं समर्पयामि ओम श्री महागणाधिपति देवताभ्यो नमः ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः कृपा कटाक्ष फल सिद्धिरस्तु गोरुगल सर రెండు సార్లు ఇట చూపించేసాను సార్ వాహనానికి సార్ అండి ఈరోజు రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు బాగానే పనిచేస్తూ ఉంది. ఇంకా వాళ్ళ బలోపేతం చేయడానికి ఈ రెడ్ శాండల్ ఉండే ఏరియాలో అంతా కూడా ప్రొటెక్షన్ నీట్గా చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాబోయే 2024 అంటే ఈ ఎన్నికల్లో రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధిస్తుంది. దీంట్లో సందేహం ఏం లేదు. మీరు చూస్తూ ఉన్నారు రోజుకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా పెరుగుతూ ఉందో. ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి జనరల్గా జరుగుతుంది ఎన్నికల ముందు కొన్ని సర్వేలు ఉంటాయి, కొన్ని పాత రికార్డులు ఉంటాయి. నేను సరిగా పని చేయలేదు, లంచం తీసుకుంటూ ఉన్నాను, ప్రజల్లో చెడ్డ పేరు ఉంది, మరి నన్ను ఎట్లా శాసనసభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అసంతృప్తి ఉంటే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలిచే వాళ్ళని పెట్టుకుంటాము, మంచి క్యారెక్టర్ ఉండేవాడిని పెట్టుకుంటాము, అన్ని రకాల చూసి చేస్తాము. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు. గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది. దానికి దహన సంస్కారాలు చేసేదానికి షర్మిలమ్మను హెడ్గా తీసుకొచ్చారు. ఆమె కేవీపీ రామచంద్రరావు, అంతకుముందున్న గిడుగు రుద్రరాజు, మరి రఘువీరారెడ్డి, నిన్నే చెప్పాను రఘువీర